హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోస్టెడ్ సన్ఫ్లవర్ సీడ్స్ చందు తెచ్చారు. ఊర్లో ఉన్నప్పుడు మా స్కూల్ ప్లే గ్రౌండ్ వెనుక ఒకరి పొలం ఉండేది. వాళ్ళు మా క్లాస్మేట్ రిలేటివ్ కనుక మా క్లాస్మేట్తో పాటు మేము వెళ్ళి అక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ కుప్పలుగా పోసి ఉంటే కొన్ని తెచ్చుకొని ఒలుచుకొని తినేవాళ్ళం. సీడ్స్ సంగతి పక్కన పెడితే ఆ వికసించిన పొద్దుతిరుగుడు పువ్వుని చూడడానికి ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఎవరైనా పొలంలో పొద్దుతిరుగుడు పూలు కనిపిస్తే ఆ పొలం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ పూలనే చూసుకుంటూ గడిపేదాన్ని. ఈ మధ్య పొద్దుతిరుగుడు పూల తోటలు కనిపిస్తున్నట్టుగా అనిపించలేదు నాకు. పేరు కూడా ఎంత చక్కగా ఉంటుంది కదా, పొద్దు ఎటు తిరిగితే పువ్వు అటు తిరుగుతుంది. ఈరోజు లంచ్లోకి పొట్లకాయ పెరుగు పచ్చడి చేశాను. సర్కిల్స్లా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని ప్రెషర్ కుక్కర్లో ఉడికించడానికి పెట్టుకొని, మీగడ ఉన్న పెరుగులో చేస్తే పెరుగు తొందరగా పుల్లగా అవుతుందని మీగడ తీసి పక్కన పెట్టుకున్నాక పోపు కూడా చేసి చల్లారబెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, పసుపు, గల్లుపు వేసి పేస్ట్ చేసిన పచ్చిమిర్చి ముద్ద, ఉడికించిన పొట్లకాయల నీళ్లు వడేసుకొని వీటిని కూడా చల్లారబెట్టుకోవాలి. వేడిపోపు పెరుగులో వేస్తే పెరుగు విరుగుతుందని నా అభిప్రాయం. ఈ ముక్కల నుండి నీళ్లు లేకుండా పూర్తిగా పిండేసుకోవాలి, లేదంటే పెరుగు పల్చగా అవుతుంది. మీరు నోటీస్ చేస్తే ఎక్కువగా పింక్ సాల్ట్ వాడే నేను ఇందులో వైట్ సాల్ట్ వేశాను. నేను అబ్జర్వ్ చేసినంత వరకు పెరుగులో పింక్ సాల్ట్ వేసినప్పుడు తొందరగా పుల్లగా అవుతుందని నాకు అనిపించింది. అందుకోసమే అప్పుడప్పుడు ఇలా. పచ్చిమిర్చి కారంలో కూడా ఉప్పు ఉంది కాబట్టి బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి. దిస్ ఈస్ డన్. తినడమే ఆలస్యం. ఇంకా నేను ఆవు పాలతో పెట్టిన పెరుగు వాడాను కాబట్టి ఇలా పల్చగా వచ్చింది. అదే బర్రె పాలతో అయితే ఇంకా తిక్కుగా వచ్చేది. థ్యాంక్ యూ ఫర్